ట్రంప్ నిన్న ఉన్నట్టుండి బాంబు పేల్చాడు. బాంబు పేల్చాడు, బాంబేనండి, బాంబు లాంటి వార్త. అదేంటంటే ఇప్పుడు చాలా దేశాలు అణు పరీక్షలు జరుపుకుంటున్నాయి, సీక్రెట్ కానీ అణు పరీక్షలు జరుపుకుంటున్నాయంట. రష్యా అయితే పబ్లిక్గా ప్రకటించింది. మరి రష్యా చేస్తున్నారు కాబట్టి నేను చేస్తానన్నాడు ఈయన. ఇంక ఎవరు సీక్రెట్ చేసేది? రెండు దేశాలు ప్రస్ఫుటంగా అనిపిస్తున్నాయి. ఒకటి పాకిస్తాను, రెండు ఇరాన్. మరి ఈ రెండు కూడా వాటి పేర్లు ఎందుకు చెప్పాడు ఈయన? ఇదేంటంటే సాధారణంగా మా చిన్నప్పుడు నాకు హిందీ వచ్చేది కాదు. హిందీలో నేను తప్పుతూ ఉండేవాడిని మా క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీకి. మా ఇంట్లో అడిగేవాళ్ళు, ఏరా నువ్వు ఎందుకు తప్పుతున్నావు? నేనే కాదు, సుబ్బారావు తప్పాడు, రామారావు తప్పాడు, ఆడు తప్పాడు, ఈడు తప్పాడు అని చెప్తూ ఉండేవాడిని. అలాగే ఇప్పుడు ఈ ట్రంప్ గారు కూడా నేనే కాదు, వాడితే ఆ దేశం చేస్తున్నది, ఈ దేశం చేస్తున్నది, ఫ్రాన్స్ చేస్తున్నది, బ్రిటన్ చేస్తున్నది అని తప్పించుకోవడానికి ఒక ఎత్తు కూడా. ఇంతేకాకుండా ఇజ్రాయెల్ని రెచ్చగొట్టడానికి కూడా ఒక చర్య. ఎందుకంటే పాకిస్తాన్ అణుబాంబుకి సీక్రెట్గా చేస్తున్నది, నిర్వహిస్తున్నది అని సంగతి కనుక ఇజ్రాయెల్కి పక్కా సమాచారంతో తెలిసిందంటే అది ఊరుకో చిచ్చురప్పుడు ఏదో ఒక రోజు టక్కుమని వచ్చేసి మొత్తాన్ని కొట్టేస్తుంది. దాంతోపాటు ఏం చెప్పిందంటే ఇరాన్ కూడా ఇజ్రాయెల్కి ఆ రెండు దేశాలు చాలా శత్రు దేశాలు. ఎందుకంటే వాటి ఉనికికి ఈ రెండు అడ్డు. మరి ఇరాన్కు అర్థం చేసుకుంటామని మరి పాకిస్తాన్కి ఎందుకంటే బాబు అంటే, పాకిస్తాన్కి ఎందుకంటే ఈ హమాస్ వాళ్ళు వచ్చి ఇక్కడ దాక్కున్నారు పాకిస్తాన్లో. వాళ్ళ శత్రువైన హమాస్ని దాచింది కాబట్టి ఈ దేశం కూడా వాళ్ళ శత్రు దేశమే కాబట్టి తప్పకుండా దీన్ని కొడతాడు. కొట్టడానికి ప్రేరేపించడానికి వాడిన ఆ యొక్క స్టేట్మెంట్ అనమాట. ట్రంప్ మహామాయలుడిని బాబు ఎలాగెలా ఫిట్టింగ్ పెట్టేస్తారు చూసారా? ఇది ఆయన రాజకీయం. వాడికి పెట్టేసి తన పప్పం గడుపుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఎక్కడ ఆయన పప్పులు ఉడకట్లేదండి బాబు. మన రైస్ మన స్టోర్స్లో కొనుక్కుంటే పప్పు, కందిపప్పు ఇవన్నీ ఎలా ఉడకో అలాగే ఆయన పప్పులు ఎక్కడ ఉడకట్లేదు. మోడీ గారు రావట్లేదు దానికి, ఆయన దాంట్లో పప్పులు ఉడటానికి, పుతిన్ గారు రావట్లేదు. అలాగా వీళ్ళందరినీ కలిపి ఎలాగలగా తెచ్చుకొని తన పేరు కొట్టేయాలని ప్రయత్నం చేస్తే పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చిన ఆయనకి ఈ రోజున ఆయన పెద్ద జీరోగా మారాడు. నేను హీరో అన్నాడు. హీరో కాదమే బాబు, జీరో. నువ్వు చేసే రాజకీయాలు అందరూ తెలిసిపోతున్నాయే బాబు. సరే, ఇవన్నీ ఎంత చెప్పుకునే తరిగేది కాదులేండి. బట్ ఇది మాత్రం ఇజ్రాయెల్ని హెచ్చరిస్తున్నాడు, ఇజ్రాయెల్కి పురికొల్పుతున్నాడు. రేపొద్దున ఏదైనా జరిగితే పాపం ఇజ్రాయెల్ని ప్రపంచం నిందిస్తుంది. ఈయనేమో పెద్ద హీరోలాగా బయటకు వచ్చేస్తాడు. సీ మీ అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గురిగంట TV9. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.